ఇక ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ వంటి సేవలకు దూరం పెట్టాలని కొరడా జులిపించడంతో వాలంటీర్ల సేవల నియోగంపై అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్ల సేవలపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు. 5 ఏళ్లుగా వాలంటీర్లుగా సేవలందించిన వారు ఇప్పుడెందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఎన్నికల తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రాజీనామాకు తమపై వస్తున్న విమర్శలే కారణమా, లేదంటే రాజకీయ వ్యూహంలో భాగమా? చూద్దాం. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు 2.5 లక్షల మందిని నియమించారు. ప్రతి నెల 5,000 రూపాయల జీతంతో తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించడం, లబ్ధిదారులకు అవసరమైన సేవలు అందించడం వాలంటీర్ల పని. వైసీపీ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత దానిపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని వాలంటీర్లకిస్తూ వారిని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. మగవాళ్లు ఇంట్లో లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ గతంలో చంద్రబాబు చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని తెలుసుకుంటోందంటూ పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాతో పాటు మహిళలపై జరుగుతున్న దాడులకు వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు సేకరించిన సమాచారమే ప్రధాన కారణమంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై కేసులు కూడా పెట్టారు. వాలంటరీ వ్యవస్థపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏపీ సీఎం జగన్ మాత్రం వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలకు సీఎం జగన్ వారిని అనేక సందర్భాల్లో అభినందించారు. అంతేకాకుండా వాలంటీర్లకు ప్రతి ఏటా వారి సేవలకు గుర్తింపుగా నగదు పురస్కారం అందించారు. ఇక ఏపీలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వ డబ్బును శాలరీగా తీసుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అంతేకాకుండా ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫలితంగా ప్రతి నెల వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఈ అంశాన్ని రాజకీయంగా వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నాయి. మారిన పరిణామాల నేపథ్యంలో తాజాగా వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 1,200 మంది రాజీనామా చేశారు. అలాగే తాడిపత్రిలో 300 మందికి పైగా రాజీనామా చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. వాలంటీర్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది. దీంతో చాలా చోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేసినా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, తిరిగి వారికే వాలంటరీ ఉద్యోగం ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకునేందుకు వైసీపీ నేతలు రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ల రాజీనామా అన్ని ప్రధాన పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీర్లు, మరోలా జరిగితే ఎలాగూ ఉద్యోగం పోతుందనే భావన చాలామంది వాలంటీర్లలో కనిపిస్తోంది. రాజీనామాలకు అదే కారణమేమో.